75 సంవత్సరాలైంది. మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనను తరిమికొట్టి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు ఆ రోజు ప్రజా పోరాటం, స్వతంత్ర పోరాటం చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క నాయకత్వంలో ఏఐసిసి పిలుపు మేరకు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భాన్ని మరి అట్లాగే 75 మందితో 75 రోజులు 75 కిలోమీటర్లు మనము ఈ స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఈ 75ను పురస్కరించుకొని మన జాతీయతను గుర్తుంచుకునే విధంగా మరి ఈ 75 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఒక కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకే ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి నియోజక పరిధిలోనే 75 కిలోమీటర్లు 7 రోజులు కార్యక్రమాన్ని రూపొందించుకుని మరి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సదాశివపేట్ పట్టణము, మండలము సంబంధించి ఆరూరు అనే గ్రామం నుంచి ఈ యొక్క పాదయాత్ర ఈరోజు ఉదయం 10:30-11 గంటలకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ యావత్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు అందరం కూడా మరి పాదయాత్ర చేస్తూ దేశభక్తి గీతాలు మరి అట్లాగే మహాత్మా గాంధీ యొక్క త్యాగాలు, నెహ్రూ గారి యొక్క త్యాగాలు, మరి వారితో పాటు ఇంకా అనేక మంది మహానుభావులు మరి బాబు జగజీవన్ రావు, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇట్లా మనము చాలా పేర్లు అనేక మంది మహానుభావులు మన ఉమ్మడి రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, ఇట్లా కొంత అనేక మంది ప్రాణత్యాగాలు, వారితో పాటు గుర్తింపు పొందినటువంటి అనేక మంది, ఎంతోమంది మరి పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా ఆ రోజు గాంధీ గారు ఒకే మార్గం, అహింసా మార్గంలో రక్తము చిందకుండా, ప్రాణాలు పోకుండా, తర్వాత వారి నేతృత్వంలో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు మహాత్మా గాంధీ అంటే ఒక శాంతి, మహాత్మా గాంధీజీ అంటే ఒక ప్రశాంతత, మహాత్మా గాంధీ గారు అంటే మరి ఈరోజు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాన్ని, అహింసా మార్గాన్ని ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా వారికి ఆ గౌరవం ఉంది. ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో వారి భూమి మీద లేకపోయినా ఈరోజు యావత్ భారతదేశం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ గారు ఒక నిర్ణయానుసారమే నడవాలనే ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మహాత్మా గాంధీ గురించి స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ మరి మన నెహ్రూ గారు కానీ ఇట్లా వాళ్ళ యొక్క ఈ స్వతంత్ర పోరాట కాలంలో వాళ్ళు పోషించిన పాత్ర ఈరోజు ఎన్నో కోట్ల మంది మరి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఈ భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు సమన్వయంతో ఈ భారతదేశంలో నివసిస్తున్నారంటే ఆ యొక్క మహానుభావులు ఆ రోజు మహాత్మా గాంధీ గారు, అట్లాగే నెహ్రూ గారు. అక్కడి నుంచి మొదలుకుంటే మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అట్లాగే ప్రియాంక గాంధీ వరకు తీసుకున్నట్టయితే వారి అడుగుజాడల్లో 130 సంవత్సరాల స్వతంత్రం రాకముందు 130 ఏళ్ల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఈనాటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సమన్వయంతో శాంతియుతంగా అన్ని కులాలు, అన్ని మతాలు అందరు అన్నదమ్ములుగానే ఉండాలి అనే ఒక భావనతో, శాంతి మార్గంలో అందరూ కూడా ప్రయాణించాలనే ఒక ఆలోచనతో కేవలం ప్రభుత్వాలకే, రాజకీయాలకే కాదు ప్రజలందరూ క్షేమంగా ఉండాలనే ఒక పాలసీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ యొక్క ప్రయాణం గాంధీజీ మార్గంలోనే, నెహ్రూ గారి మార్గంలోనే, ఇందిరాగాంధీ గారి మార్గంలోనే, రాజీవ్ గాంధీ గారి యొక్క మార్గంలోనే ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు
మా అందరికీ గైడ్లైన్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పనిచేయడం జరుగుతున్నది. అందులో సందర్భంలో మరి ఈరోజు ఈ యొక్క పాదయాత్రను మరి కార్యక్రమాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన పిలుపు మేరకే ఈ 75 రోజుల స్వతంత్రము, 75 కిలోమీటర్లు, 75 మందితోటి మేము సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ 7 రోజులు మొదటి రోజు ప్రారంభించినాము. 15 ఆగస్టు సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగిస్తూ గాంధీజీ మా యొక్క ఆశయాలను ప్రజలకు తెలియజేస్తూ మరి మా యొక్క పాదయాత్రను కొనసాగించడం జరుగుతుంది. స్వతంత్ర భారత్ కి, స్వతంత్ర భారత్ కి.